మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు, భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి, నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి, మరి ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ. 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ 8వ జాబితా విడుదల. తెలంగాణ నుంచి 4 పేర్లు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల 8వ జాబితాను ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం విడుదల చేశారు. మరి వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మందితో రిలీజ్ చేసిన ఈ లిస్టులో తెలంగాణకు చెందిన 4 సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఉత్కంఠ రేపిన భువనగిరి సెగ్మెంట్ టికెట్ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. నిజామాబాద్ స్థానానికి పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఎంపిక చేయగా, ఆదిలాబాద్ సెగ్మెంట్ టికెట్ను మంత్రి సీతక్క సన్నిహితురాలు డాక్టర్ ఆత్రం సుగుణకు ఖరారు చేసింది. మరో 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయని చూస్తున్నాం. మరి ఏది ఏమైనా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విషయంలో ఆత్రం సక్కుకు ఈరోజు బీజేపీ పార్టీ టికెట్ ఏం జరిగింది. మరి ఆత్రం సక్కు మీద ఆత్రం సుగుణ ఏ విధంగా పోటీ చేసి గెలవగలుగుతుంది. మరి ఆదిలాబాద్లో ఈ లాస్ట్ టైం సిట్టింగ్ ఎంపీ బీజేపీ, మరి ఆ బీజేపీ ఎంపీ ఆ అభ్యర్థిని కాదని చెప్పేసి ఆత్రం సక్కుకి ఇచ్చారు. మరి ఆత్రం సక్కుకు సంబంధించిన విషయంలో బీజేపీకి ఎక్కువ శాతం ఇటు ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ మనమే గెలుస్తామనే ధీమాలో బీజేపీ పార్టీ ఉంది. ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గాలు, సిట్టింగ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కాకుండా మిగతా నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్లో కానీ మనమే ఉన్నాం, మనమే గెలుస్తామనే ధీమాతోని ఆదిలాబాద్ ఎంపీ సీటు సంబంధించిన విషయంలో బీజేపీ ఉంది. మరి అదే బీజేపీ ఏ ఆత్రం సక్కుకు అయితే టికెట్ ఇచ్చిందో అదే వర్గానికి సంబంధించినటువంటి ఆత్రం సుగుణకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్ మేరకు ఆత్రం సుగుణ ఎంత మేరకు అక్కడ ప్రభావం చూపించగలుగుతుంది. మరి ఆమె ప్రచారం కోసం మన ఎవరు సీతక్క మరి అక్కడే ఉండి ఈ గిరిజనుల ఓట్లను, ఆదివాసీల ఓట్లను ఆత్రం సుగుణకు పడే విధంగా ఏ రకంగా ప్రచారం చేయబోతున్నారు. మరి కేంద్రంలో ఈరోజు మేఘాలయలో కానీ, నాగాలాండ్లో కానీ, లేదంటే మణిపూర్లో కానీ బీజేపీ పోటీ చేయడానికి సిద్ధంగా లేదు. అసలు ఆ బీజేపీ ఎందుకు ఈరోజు వాళ్ళని చూసి భయపడుతుంది అని అంటే, అక్కడ మణిపూర్లో కానీ, వాళ్ళ దగ్గర కానీ, నాగాలాండ్లో కానీ ఈరోజు బీజేపీ పార్టీ చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అరాచకాలు మనం అందరం చూసినాం. మరి ఆ ఆదివాసుల మీద జరిగినటువంటి పోరాటం ఏదైతే అంటే ఆదివాసుల మీద జరిగినటువంటి అన్యాయాలు, ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు ప్రజల్లోకి కనుక తీసుకుపోగలిగితే రేపటి రోజున తెలంగాణలో కూడా ఆదిలాబాద్లో కానీ ఒకవేళ ఎంపీ గెలిస్తే, ఇటు ఆదిలాబాద్ అయినా ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ బీజేపీ ఎంపీలు కనుక గెలిస్తే రానున్న రోజుల్లో మణిపూర్ లాంటిదే ఈ తెలంగాణలో జరగబోతుంది. ఇక్కడ ఆదివాసీలకు, లంబాడీలకు మధ్యలో గొడవలు పుట్టించి ఈ రాష్ట్రాన్ని కూడా మొత్తం మంట పెట్టాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుందనే విషయాన్ని కూడా మనం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆత్రం సుగుణ ఈరోజు కేసీఆర్ను తిట్టడమో, కేటీఆర్ను తిట్టడమో, మరి ఈ పనులు కాకుండా బండి సంజయ్ తిట్టడమో కాకుండా నరేంద్ర మోడీ అరాచక పాలన మణిపూర్లో ఏ విధంగా చేస్తున్నాడు, ఆ పాలన సంబంధించిన విషయంలో ఆదివాసీ బిడ్డల మీద అత్యాచారాలు ఏ విధంగా చేస్తున్నాడు, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుపోగలిగితే తప్పకుండా రానున్న రోజుల్లో ఆత్రం సుగుణ గెలిచే అవకాశాలు ఉంటాయి. మరి ఆత్రం సక్కు, ఆత్రం సుగుణ మధ్యలో జరిగేటువంటి పోరాటంలో ఎవరు ఎన్ని ఓట్లతో బయటపడతారనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి. ఎవదే నిజామాబాద్లో జీవన్ రెడ్డి, మరి లాస్ట్ టైము జీవన్ రెడ్డి సంబంధించిన విషయంలో ఏం జరిగింది, నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత మీద మరి అరవింద్ గెలవడం జరిగింది. అరవింద్ గెలుపులో ఆనాడు మధు యాష్కి గౌడ్తో పాటు జీవన్ రెడ్డి ఇద్దరు కూడా మరి కేసీఆర్ మీద కోపంతో, కల్వకుంట్ల కవిత మీద కోపంతో ఆమెను ఓడించాలనే ప్రయత్నంలో భాగంగా అటు మధు యాష్కి గౌడ్ కానీ, ఇటు జీవన్ రెడ్డి కానీ మరి ధర్మపురి అరవింద్కు సపోర్ట్ చేసిరు అనే విషయం కూడా వార్తలు కూడా వినబడ్డాయి. మరి అట్లాంటి క్రమంలో ఈసారి మరి మధు యాష్కి గౌడ్ కానీ, జీవన్ రెడ్డి కానీ ఇద్దరు, ఎందుకంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏం చేయబోతున్నారు, నిజామాబాద్లో జీవన్ రెడ్డి గెలుస్తాడా లేదు అని అంటే అక్కడ ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉండడం, ధర్మపురి అరవింద్ నేనే గెలుస్తా అనే ధీమాతో ఉన్నాడు. కానీ లాస్ట్ టైము పద్మశాలీలు 300 కాపుల ఓట్లతో గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ ఈసారి బాజిరెడ్డి గోవర్ధన్ మొత్తం 300 కాపుల ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి. మరి 300 కాపుల ఓట్లు బాజిరెడ్డి గోవర్ధన్ చీల్చితే ధర్మపురి అరవింద్ బయటపడతారా? ఎందుకంటే నిజామాబాద్లో ఉన్నటువంటి ముస్లింల ఓట్లు కానీ, దళితుల ఓట్లు కానీ, కొన్ని బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు కానీ బీజేపీకి పడే అవకాశాలు లేకపోవచ్చు. మరి అట్లాంటి క్రమంలో 300 కాపుల ఓట్లు అయితే మొత్తానికైతే బాజిరెడ్డి గోవర్ధన్ చీల్చే అవకాశం ఉంటే మరి కాంగ్రెస్ బీజేపీల మధ్య జరిగేటువంటి పోరాటంలో ఎవరు బయటపడతారు? బీఆర్ఎస్ కనుక ఓట్లు చీల్చేది ఉంటే కాంగ్రెస్ బయటపడుతుందా, లేదంటే కాంగ్రెస్ కూడా ఈసారి బీఆర్ఎస్కి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఆ ఒక్క నియోజకవర్గంలో ఏం జరిగే అవకాశాలు ఉందో కూడా అర్థం కాదు. ఎందుకంటే లాస్ట్ టైం కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో కానీ ఎవరికి సపోర్ట్ చేసారో, ఎందుకు బయటపడ్డారో కూడా అర్థం కాని పరిస్థితి.
ఇటు బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్లో ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. కానీ బండి సంజయ్ గెలిచిండు. బండి సంజయ్ గెలుపు అనేది అనూహ్యంగా జరిగింది. మరి అక్కడ పోటీలో ఉండాల్సినటువంటి పొన్నం ప్రభాకర్ అక్కడ నుండి వచ్చి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మినిస్టర్గా ఉన్నాడు. మరి కరీంనగర్లో బండి సంజయ్కి బోయినపల్లి వినోద్ కుమార్కి గట్టి పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థి కూడా ఈరోజు కరీంనగర్లో ఉండి లేడు. ఈ క్రమంలో బండి సంజయ్కి లైన్ క్లియర్ అయిందా? మరి లాస్ట్ టైం కూడా ఆ బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోవడానికి, కరీంనగర్లో బండి సంజయ్ గెలవడానికి పొన్నం ప్రభాకర్ వర్గీయులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసిరనే వార్తలు కూడా వినబడ్డాయి. మరి బోయినపల్లి వినోద్ కుమార్ సపోర్ట్ చేసిండా, పొన్నం ప్రభాకర్ సపోర్ట్ చేసినా పక్కకు పెడితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి అది కేంద్రంలో కొట్లాట వాళ్ళకే ఉంది, రాష్ట్రంలో కూడా కొట్లాట వాళ్ళకే ఉంది. కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరు బయటపడతారు అనేది అయితే అర్థం కాని పరిస్థితి. మరి నిజామాబాద్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి కనుక ఒకవేళ మెజారిటీ పెరిగితే బండి సంజయ్ అంటే అక్కడ ధర్మపురి అరవింద్ ఓటమి అనేది తథ్యం. ఎందుకనంటే ఈసారి బాజిరెడ్డి గోవర్ధన్ దాంతోపాటు జీవన్ రెడ్డి ఇద్దరు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వీరిద్దరు గట్టి పోటీ ఇస్తే ధర్మపురి అరవింద్ ఈసారి చిత్తుగా ఓడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకనంటే అక్కడ నిజామాబాదు నియోజకవర్గంలో రూరల్ కానీ టౌన్ కానీ మొత్తం ఏ నియోజకవర్గంలో చూసినా ఆ నియోజకవర్గంలో ధర్మపురి అరవింద్ గ్రాఫ్ అనేది ఇంత ముందులాగా లేదు. ఎందుకంటే ఆయన పసుబోటు తీసుకొస్తా అని చెప్పి పసుబోటు తీసుకురావడంలో ఆయన మొండి చేయి చూపించిండు. అలాగే ఈసారి నరేంద్ర మోడీని నమ్మి ఆయన ధర్మపురి అరవింద్ని గెలిపించుకునే ప్రయత్నం కూడా అక్కడ నిజామాబాద్ ప్రజలు చేయట్లేదు. నిజామాబాద్లో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు కానీ, అక్కడ చేస్తున్నటువంటి మత ఘర్షణలు కానీ ఇవన్నీ కూడా నిజామాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈసారి ధర్మపురి అరవింద్కు గట్టి పోటీ జరుగుతుంది. మరి ఈ పోటీలో ధర్మపురి అరవింద్ బయటపడే అవకాశాలు అయితే కనబడట్లేదు. ఇక భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరి సన్నిహితుడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి భువనగిరి టికెట్ తీసుకున్నాడు. మరి భువనగిరి నుండి ఈసారి కరీంనగర్ అంటే ముఖ్యంగా తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు, ఈరోజు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు నాకు భువనగిరి టికెట్ కావాలని చెప్పేసి ఇంతకుముందు ఎమ్మెల్యే టికెట్ ఆశించకుండా ఎమ్మెల్సీ సంబంధించిన విషయంలో కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి ఇస్తారంటే లేదు నాకు కంపల్సరీ ఎంపీ కావాలి, అది కూడా భువనగిరి ఎంపీ కావాలని చెప్పేసి మల్లన్న అడిగిండు అని చెప్పేసి వార్తలు కూడా మనం విన్నాం. మరి ఈ క్రమంలో భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అయితే ప్రకటించడం జరిగింది. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మల్లన్న కానీ లేదు అని అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? మరి భువనగిరి టికెట్కు చాలామంది ఆశపడ్డ వాళ్ళలో ఎవరెవరు ఈరోజు కాంగ్రెస్తోనే ఉంటారో మరి గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు, లేదంటే మాకు టికెట్ ఇవ్వలేదనే బాధతోనే ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారా? అసలు భువనగిరి టికెట్ మల్లన్నకి ఇవ్వకుండా ఎందుకు అంటే ఈరోజు బీఆర్ఎస్ మీద అత్యంత ఎక్కువ వ్యతిరేకతను పుట్టించగలిగింది తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు. మరి అట్లాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వకుండా ఈరోజు ఎందుకంటే వాళ్ళకు కూడా టికెట్ ఇస్తే రేపు ఒక రోజున బీజేపీ మీద వాళ్ళు పోరాటం చేసే అవకాశాలు ఉండొచ్చు. లేదు అని అంటే కేంద్రంలో వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చేది ఉంటే వాటిని ఇటు మీడియా రంగంలో చూపిస్తూ అటు పార్లమెంట్లో ప్రశ్నించు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు కేవలం బ్యానర్లకే పరిమితమైన నాయకులను తీసుకొచ్చి ఈరోజు ప్రజా ఉద్యమాల్లో ఎక్కడన్నా కనబడ్డారా అంటే ప్రజా ఉద్యమాల్లో ఇక్కడ ఉండరు. కేవలం ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం పెద్ద ఎత్తున భారీ కటౌట్ పెట్టేటువంటి కటౌట్ లీడర్లకి ఈరోజు మరి బీజేపీ మీద పోరాటానికి దింపితే అది బయటపడే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా అర్థం కానటువంటి విషయం. మరి తీన్మార్ మల్లన్న ఏం చేయనున్నాడు? ఒకవేళ భువనగిరి ఎంపీ టికెట్ నాకు కావాలనుకున్నాడు కదా, మరి ఈసారి ఏం చేయబోతున్నాడు కూడా అర్థం కాదు. ఇక నీలం మధు ముదిరాజు మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజు సంబంధించిన విషయంలో లాస్ట్ టైము మరి పటాన్చేరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు కావచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుండి ఆశించి ఆయన ఇవ్వకపోవడం వల్ల బీజేపీలో పోతాడు, కాంగ్రెస్లో పోతాడు అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుకున్నాక బీజేపీ కన్ఫర్మ్ చేయలేదు ఎమ్మెల్యే టికెట్, బీఆర్ఎస్ కన్ఫర్మ్ చేయలేదు, కాంగ్రెస్ కూడా ఆ నీలం మధు ముదిరాజుకు టికెట్ ఇవ్వడానికి వెనక్కి జరిగింది. ఈ మూడు పార్టీలు టికెట్ ఇవ్వము అని చెప్పేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన్ సమాజ్ పార్టీ నుండి బీఎస్పీ నుండి పోటీ చేయడం జరిగింది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కన్నా ఎక్కువ ఓట్లను నీలం మధు ముదిరాజు అన్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో నీలం మధు ముదిరాజ్ ముందుగానే కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో నాకు మెదకు ఎంపీ సీట్ కావాలని చెప్పేసి డిమాండ్తో ఆయన చేరడం జరిగింది. ఆయనకు ముందే హామీ ఇచ్చిర్రు. అలాగే ఈరోజు మధు ముదిరాజుకు సంబంధించిన విషయంలో సామాజిక వర్గం ఏదైతుందో ముదిరాజ్ సామాజిక వర్గం ఆయన్ని గెలిపించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం నుండి ఎక్కువ ఓట్లను ఆయన రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారనే నమ్మకం మీద ఆయన ఉంది. దానితో పాటు ఎక్కువ మొత్తంలో ఖర్చు కూడా చేసుకోగలుగుతాడు.
నీలం మధు ముదిరాజు తన ఖర్చు తాను చేసుకొని అవసరమైతే పార్టీకి కూడా ఎంతో కొంత ఫండ్ ఇస్తాడు. నీలం మధు ముదిరాజు లాంటి వాళ్ళు ఈ పార్టీకి అవసరమని భావించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మధు ముదిరాజును మరి మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో మధు ముదిరాజు ఎంత పెద్ద ఎత్తున ఆడ పోటీ ఇవ్వగలుగుతారు అనేది కూడా ఈసారి, ఎందుకంటే మెదక్లో రఘునందన్ రావు ఓడిపోయిన ఎమ్మెల్యే, ఆల్రెడీ దుబ్బాకలో అప్పుడు ఏంటి ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి రఘునందన్ రావు. మరి ఆ తర్వాత ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ రావు ఓడిపోయిండు. దుబ్బాక నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి వ్యక్తి ఈసారి మరి మెదక్ ఎంపీ స్థానంలో గెలిచి బయటపడతా అంటే మెదక్ ఎంపీ స్థానంలో ఎక్కడ కూడా ఆయనకు అంత పట్టులేదు. మెదక్లో ఆయన ఎంపీగా గెలుస్తాడని నమ్మకం ఆయనకు కూడా లేదు. మరి ఆయన మీద పోటీకి మధు ముదిరాజ్ దిగబోతున్నాడు. మరి బీసీ సామాజిక వర్గం సంబంధించిన ఓట్లు మొత్తాన్ని కనుక ఈయన ఏకం చేయగలిగితే తప్పకుండా ఆయన అత్యంత భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా నీలం మధు ముదిరాజుకు ఉన్నాయి. మరి ఈ మధు ముదిరాజ్ సంబంధించిన విషయంలో మాత్రం క్లియర్గా ఇటు లాస్ట్ టైం బీఎస్పీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ బీఎస్పీ నాయకులు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా మధు ముదిరాజుకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. దాంతోపాటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు కూడా మధు ముదిరాజుకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయనకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఈసారి బీఆర్ఎస్ను బీజేపీని కాదని నీలం మధు ముదిరాజు ఒక యువకుడిగా, ఇటు యువకుల ఓట్లు యువకుడిగా మరి ఆయన తీసుకురాగలిగితే తప్పకుండా ఈసారి మెదక్ ఎంపీలో బరిలో గట్టి పోటీ ఇచ్చేది మధు ముదిరాజే అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. ఇక కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు మొత్తానికైతే వీళ్ళు ఈ నలుగురిని ప్రకటించిన ఇంకొక 4 సెగ్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి. మరి 4 సెగ్మెంట్లో కూడా ఎప్పుడు ప్రకటిస్తారనేది చూడాలి.